హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇక త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. క్యూఆర్ కోడ్ కార్డులను ప్రవేశపెడుతున్నామని, అప్పుడే రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని కూడా చెప్పారు. ఇక ఇవాళ అసెంబ్లీలో అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈకేవైసీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఏఐ కెమెరాల ద్వారా రేషన్ గోదాముల్లో స్టాక్పై పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. ఇక సివిల్ సప్లై శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇక రేషన్ మాఫియాపై ఉక్కుపాదమని హెచ్చరించారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇక పీడిఎస్ బియ్యం అంటే కేవలం స్మగ్లింగ్ అనే విధానంగా గత పాలకులు మార్చేశారని ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 60,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నామని తెలిపారు నాదెండ్ల మనోహర్. అలాగే పీడిఎస్ రైస్ అక్రమ రవాణా అరికట్టే చర్యలపై సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ కూడా మాట్లాడారు. ఇక రేషన్ బియ్యం కేజీ 46.10 ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఇక 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పీడిఎస్ రైస్ కోసం వినియోగిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థీకృతంగా పీడిఎస్ రైస్ అంటే స్మగ్లింగ్ రైసుగా మార్చేశారని ఆరోపణలు చేశారు. అరికట్టడానికి సివిల్ సప్లైస్ చట్టాలు, పీడీ యాక్ట్లలో సవరణలు తెచ్చి చట్టాలలో మార్పులు తెచ్చామని ప్రకటించారు. ఇక కాకినాడ పోర్టులో 50,000 మెట్రిక్ టన్నుల సీజ్ చేసి 25 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా గుర్తించామని వివరించారు. ఇక త్వరలో క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ఈకేవైసీ, ఏఐ కెమెరాల సహాయంతో అక్రమ రవాణాను అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు నాదెండ్ల మనోహర్.